వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత భారత్ పాక్పై మరోసారి పోరాటం చేస్తుందా? అసలు ఆపరేషన్ సింధూర్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనే విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మేజర్ హర్షవర్ధన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అని అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. జై హింద్ మురళి గారు. జై హింద్ సార్. సార్ మీ ముఖంలో కొంచెం వెలుగు కనిపిస్తుంది. అంటే ఒక ఆన్సర్ అయితే ఇన్ని రోజులు నేను ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది. ఫైనల్గా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆన్సర్ చెప్పారు. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఓకే సార్, నా హ్యాపీ సరిపోతుంటారా? ఇచ్చిన స్ట్రైక్ చాలంటారా? లేదండి, చాలంటారా? ఇది జరిగినందుకు నాకు ఆనందంగా ఉన్నా కానీ ఎక్కడో చోట దాన్ని ఏమంటారు, నేనైతే కంప్లీట్గా హ్యాపీగా అయితే లేను. మెయిన్గా రెండు విషయాలండి, రెండు కాదు ఒక మూడు విషయాలు చెప్తాను. ఫస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు ఉరీ చూసుకున్నా, ఉరీ అటాక్ జరిగినప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఆ తర్వాత పుల్వామా జరిగినప్పుడు మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసాం. అప్పుడు కూడా దాదాపు మనం చేసింది ఇదే. అంటే అప్పుడు కొద్దిగా తక్కువ మంది టెర్రరిస్టులను చంపుండొచ్చు, ఇప్పుడు ఎక్కువ మందిని చంపుండొచ్చు. ఇంతకుముందు లాంచ్ ప్యాడ్స్ మీద మనం అటాక్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళని తయారు చేస్తారో మదర్సాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద చేసాం. కానీ ఎందుకో నాకు ఇది ఇంకా తక్కువే అనిపిస్తుంది. అంటే మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి 1971 తర్వాత 3 యూనిట్స్, అంటే 3 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిసి చేసిన ఆపరేషన్ సింధూర్. సో దీన్ని 3 ఎంటిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా క్యాపబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఆర్మీ ఒక్కటే చేస్తే ఆర్మీ క్యాపబిలిటీస్ కొద్దిగా లిమిటెడ్గా ఉంటాయి. ఎందుకంటే ఆర్మీ దగ్గర ఫైటర్ జెట్స్ ఉండవు. అదే నేవీ, ఎయిర్ ఫోర్స్ అనుకోండి, అక్కడ ఫైటర్ జెట్స్ ఉంటాయి, మిసైల్స్ కొద్దిగా పెద్దవి ఉంటాయి. సో అలాగే 3 కలిసి చేసినప్పుడు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని నేనైతే ఇప్పటికీ నమ్ముతున్నాను. అదొక విషయం నాకు ఇంకా నచ్చలేదు. మూడో విషయం ఏంటి అంటే, పూంచ్, రజౌరి అని జమ్మూలో ఏరియాస్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ స్ట్రైక్స్ చేసామో ఆ తర్వాత పూంచ్, రజౌరీలో ఏవైతే ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద అటాక్ చేయాలనుకోండి, ఇప్పుడు అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద మనం బాంబ్స్ అవి ఇవి వేసాం. అదే ఇండియాలో పాకిస్తాన్ అటాక్ చేయాలనుకోండి, ఇటువైపు ఏం టెర్రరిస్ట్ క్యాంప్స్ లేవు వాళ్ళు వేయడానికి. సో వాళ్ళు డైరెక్ట్గా సివిలియన్స్ని టార్గెట్ చేసి పూంచ్, రజౌరి ఏరియాలో కనీసం 15 మంది సివిలియన్స్ చనిపోయారు. ఒక రకంగా చూసుకుంటే అది మనం ఆ విషయంలో ఓడిపోయామన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మొన్న పహల్గామ్లో 26 మంది చనిపోయారు, ఇవాళ సివిలియన్స్ 15 మంది చనిపోయారు. అంటే నేను ఇంతకు ముందు కూడా మీతో మాట్లాడినప్పుడు చెప్పాను, యుద్ధం లాంటిది ఏదైనా జరిగితే సివిలియన్స్ లైఫ్ కూడా థ్రెట్ ఉంటుంది అని. కానీ పాస్ట్లో ఒకసారి చూసుకుంటే కాశ్మీర్ వైపు ఎక్కువగా ఆర్టిలరీ షెల్లింగ్ అనేది జరగదు కంపారిటివ్గా చూసుకుంటే. ఎందుకంటే కాశ్మీర్లో ఎక్కువ ముస్లిం పాపులేషన్ కాబట్టి అక్కడ ఆర్టీ షెల్లింగ్ చేస్తే లోకల్స్కి, సివిలియన్స్కి ఏమన్నా అయితే వాళ్ళకి సపోర్ట్ దొరకదని చెప్పి పాకిస్తాన్ అటువైపు ఎక్కువ షెల్లింగ్ చేయదు. కానీ జమ్మూ వైపు ఏదైతే ఉందో, జమ్మూ రీజన్ ఎక్కడైతే మిక్స్డ్ పాపులేషన్ ఉందో, ఎక్కడైతే హిందూస్, ముస్లిమ్స్ అందరూ అన్ని మతాల వాళ్ళు ఉంటారో అటువైపు ఎక్కువగా షెల్లింగ్ చేసేది. ఇప్పటి నుంచనే కాదు, గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడన్నా జేఎండ్కేలో షెల్లింగ్ చేయాలి అంటే పాకిస్తాన్ మెజారిటీ టైం మనకి జమ్మూలోనే షెల్లింగ్ చేస్తారు. అది మనకి తెలిసినా కానీ, అంటే ఖచ్చితంగా చేస్తారని తెలిసినా కానీ కొద్దిగా ప్రోయాక్టివ్గా అక్కడ ఉన్న సివిలియన్స్ని ముందే ఎవాక్యువేట్ చేసి ఉండాల్సింది బోర్డర్ ఏరియా. హిస్టరీ చెప్తుంది కదండి జమ్మూ కొడతారని, మరి ఎందుకు? అదే కదండి, ఇప్పుడు ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లా అండ్ ఆర్డర్ కిందకు వస్తుంది, ఇది స్టేట్ లా అండ్ ఆర్డర్ కింద. అక్కడ ఉన్న అఫీషియల్స్ కొద్దిగా ప్రోయాక్టివ్గా ఎందుకు తీసుకోలేదన్నది వాళ్ళే చెప్పాలి. ఇది ఇప్పటికైనా మంచిదైంది, ఇప్పుడైతే వాళ్ళని ఎవాక్యువేట్ చేశారు మొత్తం. కానీ కొద్దిగా ముందు చేసుంటే ఆ 15 ప్రాణాలు కూడా మిగిలి ఉండేయని నా ఉద్దేశం. ఓకే సార్, ఒకసారి ఆపరేషన్కి వెళ్దామండి. అవును, ఆపరేషన్కి ఎప్పటి నుంచి ఎప్పుడా ఎదురు చూస్తుంటే ఫైన్ డే ఒకసారి అవును. అంటే మనకి 7th మాక్ డ్రిల్స్ అని చెప్పి ఇక్కడ చెప్పి 6th, 7th నైట్నే వాళ్ళు అక్కడ మాక్ డ్రిల్స్ చేయించారు వాళ్ళ చేత. సార్ 3 యూనిట్లు ఎక్కడెక్కడ స్టార్ట్ అయ్యి ఉంటాయి? అంటే చూడండి, ఇప్పుడు వరకు మనకి ఈ ఆపరేషన్ గురించి తెలిసింది గట్టిగా 10% వరకే. ఎందుకంటే ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అంత తొందరగా బయటికి రాదు, చిన్నగా వస్తుంది. అంటే ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ అయినప్పుడు కానివ్వండి, ఎయిర్ స్ట్రైక్స్ అయినప్పుడు కానీ వెంటనే ఏ విషయం బయటికి రాదు కాన్ఫిడెన్షియాలిటీ వల్ల. ఇందులో ఇప్పుడు వరకు మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 పార్టిసిపేట్ చేసినాయి. కానీ పార్టిసిపేట్ ఎలా చేసినాయి? ఇక్కడ ఇంకొక పాయింట్ మనకు చెప్పింది ఏంటి అంటే, ఒక్కళ్ళు కూడా బార్డర్ దాటలేదు. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అక్రాస్ ఎల్సీ, అక్రాస్ ఇంటర్నేషనల్ బార్డర్ రెండింటిని దాటి మనం టార్గెట్స్ని అటాక్ చేసాం. ఏవి దాటకుండా ఎలా వెళ్ళినాయి? నా అనాలిసిస్ ప్రకారం నేనేమనుకుంటున్నాను అంటే, మనకి శామ్ మిసైల్స్ అని ఉంటాయి. అంటే శామ్ అంటాం మనం, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అంటే భూమి మీద నుంచి మనం మిసైల్ వదిలిపెడితే అది వెళ్ళి గాల్లో తగలడం కానీ, లేకపోతే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉంటాయి, అవి ఆర్మీ దగ్గర ఉన్నాయి. సో ఆర్మీ నాకు తెలిసి సర్ఫేస్ మిసైల్స్ యూజ్ చేసి అక్కడ డిస్ట్రక్షన్ చేసి ఉండాలి. ఎయిర్ ఫోర్స్ వాటికి మనం బేసిక్గా ఈ ఆపరేషన్లో 2 రకాల మిసైల్స్ ఖచ్చితంగా వాడాం.
ఒకటి హ్యామర్, ఒకటి స్కాల్ప్ అని, ఈ రెండు పేర్లు. ఈ హ్యామర్ అనేది ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్న మిసైల్స్, ఈ స్కాల్ప్ అనేది బ్రిటిష్ ఫ్రాన్స్ కలిసి తయారు చేసిన మిసైల్స్ అనమాట. వీటిని మనం లాంగ్ రేంజ్ గైడెడ్ మిసైల్స్ అంటాం, గైడెడ్ క్రూయిజ్ మిసైల్స్ అంటాం. సో ఇవి మనం ఒకవేళ మనం లోపలికి ఎంటర్ అవ్వకపోయినా మనం బార్డర్ దగ్గర ఉండి మన ఎయిర్ క్రాఫ్ట్ గాల్లో పెట్టి అక్కడి నుంచి ఫైర్ చేసినా కానీ చాలా దూరం వెళ్ళి ఎనిమీ టార్గెట్స్ని టార్గెట్ చేసేంత క్యాపబిలిటీస్ ఉన్న మిసైల్స్ ఇవి. సో ఎయిర్ ఫోర్స్ నాకు తెలిసి గాల్లో ఉండి బార్డర్ క్రాస్ అవ్వకుండా టార్గెట్స్ లాక్ చేసి ఇక్కడి నుంచే ఫైర్ చేసి ఉండొచ్చు. మరి నేవీ ఎలా ఇన్వాల్వ్ అయింది అంటే నేను అనుకోవడం ఏంటి అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉన్నాయి. ఐఎన్ఎస్ అరిహంట్ అని కానివ్వండి, లేకపోతే ఐఎన్ఎస్ విక్రాంత్ కానివ్వండి, ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద అట్ ఏ టైం మనం కనీసం 15-16 జెట్ ప్లేన్స్ తీసుకొని మనం ట్రావెల్ చేయొచ్చు. సో నాకు తెలిసి జెట్ ప్లేన్స్ ఏవైతే ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే ఇందులో రఫేల్స్ ఏవైతే మనం ఫ్రాన్స్ నుంచి కొత్తగా తెప్పించుకున్నామో అవైతే మాత్రం ఖచ్చితంగా యూజ్ అయినాయి అని మాత్రం మనం ఒకసారి గమనించాలి. నాకు తెలిసి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఉన్న ఏదన్నా బేస్ మీద నుంచి ఎగరకుండా ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి టేక్ ఆఫ్ అయ్యి అవి ఫైర్ చేసి మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ల్యాండ్ అయినాయి అని నా ఉద్దేశం. కానీ మీరు చెప్తున్న ఆ ప్రాంతం అంతా కూడా గుజరాత్, ఆ ప్రాంతంలో సముద్రం ఉందండి, కానీ జెట్స్ కి చాలా అది కూడా ఉంటుంది కదా, చాలా దూరం వెళ్ళి వచ్చే కేపబిలిటీ ఉంటుంది. వాటిలో చాలా ఫ్యూయల్ ఉంటుంది, ఆల్మోస్ట్ కొన్ని వేల కిలోమీటర్లు అవి ట్రావెల్ చేసే అంత కేపబిలిటీ వాటికి ఉంటాయి. సార్ ఆపరేషన్ స్టార్ట్ అయింది, పర్టికులర్గా 9 ఏరియాలు కొట్టాం. అక్కడ మన టార్గెట్ ఉండని ఎప్పటి నుంచో మనకు ఆల్రెడీ ఉందా, ఐడెంటిఫై చేసి ఉంచి ఉన్నాం? అవునండి, మనకి కంటిన్యూస్గా ఇంటెలిజెన్స్ ఇంటర్సెప్షన్స్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి. మీరు ఆపరేషన్ని పర్టికులర్గా చూసుకుంటే మనం 1:05 స్టార్ట్ చేసి 1:30 కల్లా మనం ఆగొట్టాం. అంటే జస్ట్ 25 నిమిషాల్లో 9 లొకేషన్లో 24 స్ట్రైక్స్ మనం చేయగలిగిన క్యాపబిలిటీ మనది. అంటే ఒక అరగంటలో మనం ఎంత డ్యామేజ్ చేయగలిగామో మీరు చూడొచ్చు. నేను అందుకే చెప్తుంది ఐఎమ్ స్టిల్ నాట్ హ్యాపీ, ఎందుకంటే అరగంటలో ఇంత చేయగలిగిన క్యాపబిలిటీస్ మనకు ఉన్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ చేయాల్సింది. ఎందుకంటే ఉట్టి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మనం ఎన్ని రోజులని టార్గెట్ చేస్తాం. ఇక్కడ మనకున్న ఇంకొక హోప్ ఏంటి అంటే మన పూర్వపు ఎవరైతే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నారో మాజీ సైన్యాధ్యక్షులు జనరల్ నరావనే గారు, ఆయన ట్వీట్ ఏం చేశారంటే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని ట్వీట్ చేశారు. ఆ ఆశ అయితే నాకు ఇంకా ఉంది, ఇది జస్ట్ ఫస్ట్ రౌండ్, ఇంకా రౌండ్స్ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను అలాగ అనుకుంటున్నాను, అలా అవ్వాలని అనుకుంటున్నాను. సార్ 9 ప్రాంతాల్లో కొట్టారు కదా, 9 ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతం గురించి చెప్పగలరా? అంటే ఏ విధంగా వాళ్ళు, నేను వీటిని 2-3 రకాలుగా విభజిస్తాను మనకి కొద్దిగా ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇందులో మూడు రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో పిఓకేలో మెజారిటీ సైట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎవరైనా కాశ్మీర్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు పిఓకేలో ట్రైనింగ్ చేసి అక్కడి నుంచి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు కాబట్టి పిఓకేలో ఎక్కువ లాంచ్ ప్యాడ్స్ మన టార్గెట్ పిఓకే. కానీ ఈసారి మనం ఇంకా గట్టిగా చేసిన విషయం, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే మనం ఇప్పటివరకు ఎన్ని ఆపరేషన్స్ చేసినా మనం జస్ట్ ఎల్సీ ఒక్కటే దాటాం, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇంటర్నేషనల్ బౌండరీ అనేదాన్ని మనం ఎప్పుడు ఇంతకుముందు దాటలేదు. కానీ ఈసారి ఎస్పెషల్లీ ముజఫరాబాద్ అనే ప్లేస్, అబోటాబాద్ అని పాకిస్తాన్లో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ అబోటాబాద్ 2 విషయాలకి చాలా ఫేమస్. ఒకటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీ దెహ్రాదూన్లో ఎలాగుందో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ అబోటాబాద్లో ఉంది. అంటే అక్కడ ఉండే ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అందరూ అక్కడే ట్రైన్ అవుతారు పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో. దాని పక్కనే దానికి కొద్ది దూరంలో ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడైతే యుఎస్ వాళ్ళు చంపారో వాళ్ళు చంపింది కూడా అబోటాబాద్లోనే. సో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒసామా బిన్ లాడెన్ కనీసం 4-5 సంవత్సరాలు దాక్కొని ఉన్నాడు, కానీ వాళ్ళకి తెలియదు అంటారు. విచ్ ఈస్ కుదరదు, అలా కుదరదు. మీ మిలిటరీ అక్కడే కొట్టారు కాబట్టి. సో ఈ ముజఫరాబాద్ అనేది కూడా అబోటాబాద్కి జస్ట్ పక్కనే ఉంటుంది. ఈ 2 సిటీస్ కూడా మళ్ళీ ఇస్లామాబాద్కి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఒక రకంగా మనం స్టేట్మెంట్ ఏమి ఇచ్చాము అంటే మనం ఎల్సీ కానీ ఇంటర్నేషనల్ బౌండరీ కానీ క్రాస్ చేయకుండా మేము మిమ్మల్ని లోపలే టార్గెట్ చేయగలం అన్న ఒక సంకేతాన్ని అయితే పంపించాం మనం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కొద్ది కిందకు వస్తే పంజాబ్, రాజస్థాన్ వైపు వస్తే మనకి మురీద్కి అని ఒకటి, ఆ తర్వాత బావల్పూర్ అని ఒకటి. ఈ 2 మనకి జైషే మొహమ్మద్ మళ్ళీ లష్కరే తయ్యబాది మెయిన్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ప్లేసెస్లో ఉన్నాయి. ఇవి కూడా కొద్దిగా పాకిస్తాన్లో ఇంటీరియర్స్లో ఉన్నాయి. దానితో కాశ్మీర్కి చాలా దూరంగా ఉన్నాయి ఇవి. ఒకవేళ మనం బావల్పూర్ చూసుకున్నాం అనుకోండి, బావల్పూర్లో మౌలానా మసూద్ అజర్ ఎవరైతే మన జైషే మొహమ్మద్ హెడ్ ఉన్నాడో అతని ఫ్యామిలీ ఆ కాంపౌండ్లోనే ఉంటారు. సో నిన్న మనకి తెలిసిన విషయం ఏంటంటే మసూద్ అజర్ ఫ్యామిలీలో 14 మందిని మనం చంపేశాం.
ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఒట్టి మసూద్ అజర్ కాదు, మౌలానా మసూద్ అజర్. మౌలానా అంటే ఏంటండి? గురువు. మదర్సాల్లో ఎవరైతే పాఠాలు చెప్తారో వాళ్ళని మౌలానా అంటారు, రిలీజియస్ టీచర్ బేసికలీ. సో ఎవరైతే టెర్రరిజంకి రిలీజన్ లింక్ లేదని చెప్తారో వాళ్ళు నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. మసూద్ అజర్ని మౌలానా అని ఎందుకు అంటారు? ఒక ఇస్లామిక్ టీచర్గా ఆయనకి ఎందుకు ఆ కితాబ్ ఇచ్చారు మౌలానా అని? ఇప్పుడు ఎన్నైతే మనం స్ట్రైక్ చేసామో అందులో మెజారిటీ మనం స్ట్రైక్ చేసింది మదర్సాస్ని, మస్జిద్స్ని. వాళ్ళు ఆ కవర్ని యూజ్ చేసుకొని టెర్రరిజం చేస్తున్నారు. మళ్ళీ మీరు వచ్చి దానికి రిలీజన్కి సంబంధం లేదంటే అది తప్పు, ఆ లాజిక్ కుదరట్లేదు. సో దానికి కూడా ఆన్సర్ చెప్పాలి. ఓకే, రెండు. ఓకే, ఇంకా మీకు ఐడియా వచ్చిన చెప్పండి. ఇంకా ఈ అంటే 9 ప్లేస్లు కొట్టాం మనం, 9 ప్లేస్లో 2 చెప్తున్నారు. 9 ప్లేసెస్లో 3 చాలా మనకి ఇంపార్టెంట్. ఓకే, మిగతావన్నీ చిన్న చిన్న లాంచ్ ప్యాడ్స్, లేకపోతే ఇంతకు ముందు కూడా మనం అటాక్ చేసిన లాంచ్ ప్యాడ్స్, దగ్గరలో ఉన్న లాంచ్ ప్యాడ్స్ ఏవైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయో. నేను చెప్పే 3 ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో లేవు, కంప్లీట్ పాకిస్తాన్లో ఉన్నాయి. ఏది మనకి ఒక ముజఫరాబాద్ ఒకటి, ఏదైతే ఇస్లామాబాద్కి దగ్గరలో ఉంటుంది, ఒకటి మురీద్కి, అది లాహోర్కి దగ్గర, లాహోర్ అంటున్నా, అది కొద్దిగా పంజాబ్ పైన పఠాన్కోట్ దానికి చుట్టుపక్కల ఉంటుంది. అదే మళ్ళీ మనం బావల్పూర్ వచ్చామనుకోండి, అది ఆల్మోస్ట్ రాజస్థాన్ బార్డర్కి ఎదురుగా ఉంటుంది. సో అంత డీప్గా వెళ్ళి మనం కొన్ని చోట్ల టార్గెట్స్ అయితే 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. అంటే మనం ఇండియాకి ఎక్కడ, పాకిస్తాన్ ఎక్కడ బోర్డర్ ఉందో అన్ని ప్రాంతాల నుంచి కొట్టాం మనం. అవును, ఈవెన్ పంజాబ్, రాజస్థాన్ కూడా, గుజరాత్, జమ్మూ వరకు, శ్రీనగర్ వరకు. అవును, అన్ని బోర్డర్ నుంచి మనం అన్ని బోర్డర్లు ఒక్కసారి అటెంప్ట్ చేస్తాం. అవును. ఇందులో అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఈ బావల్పూర్ ఒకటి, ఈ మురిద్కి ఒకటి, ఇవి చాలా లోపల ఉన్నాయి. అంటే మన ఐబీకి, ఇంటర్నేషనల్ బౌండరీకి అంత దగ్గరలో లేవు. కనీసం ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో మన బావల్పూర్ ఉంది, కనీసం ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఈ మురిద్కే ఉంది. ఇలాంటి టార్గెట్స్ని కూడా మనం ఆ కంట్రీలోకి ఎంటర్ అవ్వకుండా, ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అవ్వకుండా టార్గెట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. దాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. సార్, మనం బోర్డర్ దాటి, ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి మరి వెళ్ళాం అంటే ఇక్కడే కరెక్షన్. వెపన్ మన దగ్గరే ఉంది, జెట్ మన దగ్గరే ఉంది, మనం క్రాస్ అవ్వాలి ఇంటర్నేషనల్ బార్డర్. జస్ట్ ఆ వెపన్ లో నుంచి ఏదైతే మనం మిసైల్ వెళ్ళిందో ఆ మిసైల్ ఒక్కటే క్రాస్ అయింది, వెళ్ళింది. దానికి అబ్జెక్షన్ ఉంటుందా? అబ్జెక్షన్ అంటే ఇందులో ఇది జరిగిన వెంటనే నాకు నచ్చని విషయాలు ఇదొకటి. ఇండియన్ గవర్నమెంట్ వెంటనే స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఏమని, మేము చేసినవన్నీ ప్రెసిషన్ స్ట్రైక్స్ ఓన్లీ ఆన్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఆర్ నాన్, దాన్ని ఏమంటారు, ఎస్కలేటరీ ఇన్ నేచర్ అని. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటి అంటే, ఏ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ని చూసి ప్రిసైజ్గా ఆ బిల్డింగ్ మీదే మేము టార్గెట్ చేసాం. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఏ ఎలిమెంట్ని మేము టార్గెట్ చేయలేదు. దాని తర్వాత ఇది ఏదైతే మేము చేసామో దీన్ని మీరు అది చేయలేదు, పెద్ద విషయం చేయకూడదు, ఎందుకంటే మేము టెర్రరిస్ట్ని టార్గెట్ చేసాం, సివిలియన్స్ని కానీ పాకిస్తాన్ ఆర్మీని కానీ మేము టార్గెట్ చేయలేదు అని చెప్పి ముందు నుంచే మనం ఒక సంజాయిషి ఇచ్చుకున్నట్టు నాకు అనిపించింది. అది మీకు నచ్చలేదు? అది నాకు ఖచ్చితంగా నచ్చలేదు. మనం జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది, పెహల్గామ్లో ఇది జరిగింది, దానికి జస్టిస్గా మేము ఇది చేస్తున్నాం, దానికి న్యాయం చేస్తున్నాం అని మేము చేసామని అంతవరకే చెప్పాల్సింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఏమన్నా క్వశ్చన్లు వస్తే అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక అర్థం. ముందు నుంచే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఎక్కడో లోవర్ హ్యాండ్లో ఉన్నట్టు, లేకపోతే దీన్ని పెద్దది అవ్వకుండా మనమే ఆపుతున్నట్టు ఒక సంకేతం లాగా వెళ్తుంది. అలా కాకుండా జస్ట్ మనం ఇది చేసేసాం అని చెప్పి కామ్గా ఉండాల్సింది. అటువైపు నుంచి ఏమన్నా క్వశ్చన్స్ వస్తే అప్పుడు మనం చెప్పాల్సింది. లెట్ దెమ్ ఆస్క్, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరే ముందు ఎందుకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఇస్తున్నారు? అంటే గవర్నమెంట్కి చెప్పే అంత పెద్దవాడిని కాదు, కానీ అట్ ద సేమ్ టైం చూడ్డానికి ఎలాగుంటుంది అంటే పర్సెప్షన్ పరంగా అది వీళ్ళు ఎందుకు ముందే సంజాయిషి చెప్పుకుంటున్నారు, తప్పేం చేయలేదు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, యుఎస్ ఉంది, వాళ్ళు వేరే కంట్రీస్లో అసాసినేషన్ చేస్తారు, జెట్ ప్లేన్స్ని పంపించి అక్కడ చంపుతారు, అక్కడ బాంబ్ చేస్తారు. వాళ్ళు ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళరు, మేము ఎందుకు చేసాం. వాళ్ళు మేము చేసామని చెప్తారు అంతే. ఆ తర్వాత ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, అప్పుడు డీటెయిల్గా వెళ్తారు. మనం కూడా అలా వెళ్ళాల్సింది. అంటే పోనీ ఇది ఊరక పైకి అలాగా చూపించి మళ్ళీ సెకండ్ రౌండ్ ఉంటే నేను ఖచ్చితంగా ఆనందిస్తాను. సెకండ్ రౌండ్ ఉండదని మీరు ఎందుకు అనుకుంటారు? ఉండదు అంటే చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. అదొక దాన్ని ఏమంటారు, అది అక్కడున్న మిలిటరీ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళని ప్రామినెంట్గా ఉంచుకోవడం కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. వాళ్ళ దగ్గర ఎకానమీ లేదు, అది పాడైపోయిద్ది ఒకవేళ యుద్ధానికి వెళ్తే అన్న భయం వాళ్ళకి లేదు. ఎందుకంటే అక్కడ ఎకానమీ అనేది ఏం లేదు. లాస్ట్ పెహల్గామ్ అటాక్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10,000 పాయింట్స్ వాళ్ళ సెన్సెక్స్ పడిపోయింది. అక్కడ నిత్యావసర వస్తువులు లేవు. ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీ ఆపిన తర్వాత నీళ్ళు ఎలానో లేదు. సో వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. సో ఆ సిచ్యువేషన్ని కూడా మనం ఒకసారి కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అంటే చచ్చిన పావును చంపకూడదు అన్నట్లు.
ఒక రకంగా అలా చెప్పొచ్చు. కానీ పీఓకి నేను పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అయిపోద్ది కదండి. పిఓకేని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా కానీ మనం పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేయాలి. ఎందుకంటే పిఓకే ఏరియా ఏదైతే ఉందో అందులో పాకిస్తాన్ ఆర్మీ ఫుల్ ప్రెజెన్స్ ఉంది వాటికి కూడా. సో తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అడిగితే ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. ఆ కేపబిలిటీ కూడా మనకుంది. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇవాళ జరిగింది నాకు తెలిసి ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ కేపబిలిటీలో గట్టిగా 1% కూడా మనం యూస్ చేయలేదు. 1% యూస్ చేయలేకపోతేనే మనం 25 నిమిషాల్లో ఇంత చేయగలిగాం. అదే మనం ఫుల్ కేపబిలిటీస్ వాడితే పిఓకే తీసుకోవడం పెద్ద విషయం కాదు మనకి. కానీ అది తీసుకునే ముందు మనం దాని నుంచి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, వాటికి రెడీగా మనం ఉన్నామా అన్న విషయాన్ని మన గవర్నమెంట్కి అనిపిస్తే దెన్ వీ విల్ గో అహెడ్. సార్, ఆపరేషన్కి వెళ్ళే ముందు అన్ని డిపార్ట్మెంట్ కూడా ముందు అలర్ట్ చేస్తారట కదా. నాకు తెలిసి చూడండి, ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ఎలాగుంటాయి అంటే లాస్ట్లో నాకు తెలిసి కొన్ని గంటల ముందే ప్లాన్ బయటికి రిలీజ్ అవుతుంది. అంతకు ముందు వరకు కూడా కనీసం ఒక 2-3 ప్లాన్లు ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటారు. ప్లాన్ బి, ప్లాన్ సి లాగా కనీసం ఏబిసి 3 ప్లాన్స్ అయితే కనీసం మినిమం ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్లో కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అనుకోండి, మనం ముందు నుంచి అనుకున్న ఆపరేషన్ మనం అప్పుడు తలపెడితే వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉంటారు ఇన్ఫర్మేషన్ లీక్ అయింది కాబట్టి. సో ఇలాంటి ఆపరేషన్స్ ఎలాగుంటాయంటే మనం ముందే ఒక 3-4 ఆప్షన్స్ రెడీగా పెట్టుకుంటాం. అందులో లాస్ట్లో కొన్ని గంటలు మిగిలిందన్నగానే ఏ ఆపరేషన్ అనేది ఫైనల్ అవుతుందో అప్పుడు చెప్తారు. దాన్ని బట్టి అప్పటి వరకు అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఫైనల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆపరేషన్ని ఫైనల్ చేశారో దాన్ని వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఆపరేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత ఆపరేషన్ స్టార్టింగ్ ఎంత టైం ఉంటుంది మధ్యలో? నాకు తెలిసి ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్కి హార్డ్లీ 2 hours కన్నా నాకు తెలిసి ఎక్కువ టైం ఉండదండి. ఒకేసారి మొత్తం ఇన్ని రకాలుగా ఈ యాంగిల్లో కొట్టాలంటే దానికి ఎంత ప్లాన్ ఉండాలి. దానికి తోడు కరెక్ట్గా ఇది జరిగే కొన్ని నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది, వి విల్ ఫైండ్ యూ అని. సో ఫస్ట్ మనం ఒక ఇండికేషన్ ఇచ్చాం, మేము మిమ్మల్ని ఎక్కడ దాక్కున్నా కనిపెడతాము అని. ఆ కనిపెట్టి మరీ కొట్టారు, చెప్పి మరీ చేసినట్టు ఒక రకంగా. అక్కడి నుంచి మళ్ళీ రిటాలియేషన్ కూడా మనకు వస్తుంది ఈ పూంచ్ రజౌరీలో. సార్, ఆపరేషన్ ఎలా జరిగింది? ఆపరేషన్ కి దాదాపు 9 ప్రాంతాలకు టార్గెట్ చేసాం. ఏ బేస్ నుంచి ఎక్కడ వెళ్ళాం, ఎలా చేసుకోవచ్చు అని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చూడండి. మొత్తం ఇక్కడ ఇంకొక పేరు ఒకటి ఉంది, బావల్పూర్ అని. ఓకే, ఇది ఉంది చూసారా, బావల్పూర్. ఇది 21st నేమ్. సో మొత్తం నాకు తెలిసి ఇప్పుడు వరకు ఉన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ 21 సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో సవాయి నాలా కానివ్వండి, సయ్యద్నా బిలాల్, మస్కరే అక్సా, చేలాబందీ, అబ్దుల్లా బిన్ మసూద్, దులాయి, గడి హబీబుల్లా, బట్రాసి, బాలాకోట్ మనకి ఐడియా ఉండాలి, ఇంతకు ముందు కూడా మనం చేసాం. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఎక్కడైతే మనం ఇంతకు ముందు పుల్వామా అప్పుడు చేసిన ఎయిర్ స్ట్రైక్స్ అప్పుడు చేసిన ఏరియా అది. సో ఏవైతే మెయిన్గా ఎక్కడైతే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని మనకు తెలుసో అవన్నిటిని మనం ముందే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ని బట్టి రఫ్గా ఒక 21 నేమ్స్ మనం షార్ట్ లిస్ట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. ఆ 21 నేమ్స్లో కూడా మళ్ళా ఏవైతే 9 ప్లేసెస్ ఉన్నాయో అవి లాస్ట్ డేకి నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక 3-4 సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. అందులో లాస్ట్ 2 hours 1 hour ఎప్పుడైతే మిగిలి ఉంటుందో ఆ టైంలోనే లాస్ట్లో ఎక్కడైతే మనం ప్లాన్ చేసి అటాక్ చేయాలనుకుంటున్నాం ఆ పేర్లు బయటకు వస్తాయి. సార్, 21 షార్ట్ లిస్ట్ అయినాయి. అందులో మళ్ళీ షార్ట్ లిస్ట్ అయ్యి ఫైనల్ గా 21 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి 21 అయితే ఐడెంటిఫైడ్ మనం కొట్టాం. ఈ 21 కొట్టాలని ముందు అనుకున్నారా లేదా అన్నది మనకి తెలియదు. కానీ లాస్ట్ లో మటుకు ఏమైంది అంటే ఇందులో 9 ఏవైతే హై లెవెల్ టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ ని ఖచ్చితంగా మనం డిస్ట్రాయ్ చేయాలని చెప్పి ఈ 21లో నుంచి 9 అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దానిలో ఫైర్ చేశారు. సో ఈ 21st నేమ్ ఏంటంటే బావల్పూర్. ఈ బావల్పూర్ మీరు చూసుకుంటే చూడండి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి. ఇక్కడ అమృత్సర్ మనం అనుకుంటే బావల్పూర్ ఇంకా కింద ఉంటుంది. సో ఆల్మోస్ట్ చాలా లోపల. మనం ఆ 9 ఏవైతే ఉన్నాయో ఇదిగోండి, ఈ 9 మనం అర్థం చేసుకుంటే మనకి క్లియర్గా అర్థం అవుతాయి. ఇందులో చూసుకుంటే మనకి 9 సైట్స్ మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఇది వచ్చేసి మనకి జైషే మొహమ్మద్, లష్కరే తైబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తైబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తైబా, జైషే మొహమ్మద్. సో మేజర్గా చూసుకుంటే ఈ 3 మనకున్న అతిపెద్ద థ్రెట్స్. ఆ టీఆర్ఎఫ్ అన్నది ఏదైతే ఉందో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్నది వాళ్ళు అది కూడా ఈ ఎల్ఈటీ జైషే మొహమ్మద్ అంటే లష్కరే తైబా జైషే మొహమ్మద్దే ప్రాక్సీ అంటే ఒక బినామీ కంపెనీ లాగా మనం అనుకోవచ్చు. మెయిన్ అయితే ఈ 2 ఇప్పుడైతే బాగా యాక్టివ్గా ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వ్యాలీలో, ఒకటి ఎల్ఈటీ, ఒకటి జైషే మొహమ్మద్, లష్కరే తైబా. ఇప్పుడు ఈ 9 టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 9 టార్గెట్స్ని మనం 3 విధాలుగా అర్థం చేసుకుంటే మనకి క్లియర్గా ఆపరేషన్ అర్థం అవుతుంది. ఈ 1 అనేది ఏది? ఈ 1 అనేది మనం చూసుకుంటే మర్కజ్ సుభానల్లా, బావల్పూర్, జైషే మొహమ్మద్.
సో మీరు ఒకసారి చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ ఉంది, ఇక్కడ సమ్వేర్ అరౌండ్ మనం ఆల్మోస్ట్ ఇది రాజస్థాన్ అనుకుంటే ఇది పంజాబ్, ఇది పంజాబ్ రాజస్థాన్ మధ్యలో బార్డర్ అనుకుందాం. సో ఈ బావల్పూర్ అనేది ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇండియన్, ఇదంతా మనకి ఇంటర్నేషనల్ బౌండరీ. ఇదంతా ఏదైతే ఉందో ఇది పిఓకే, ఇది కాశ్మీర్, ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో ఇలాగ అనుకోవచ్చు. సో ఇవైతే ఏమున్నాయో, ఈ మధ్యలో ఉన్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3, 4, 6, 8 లాంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పిఓకేలో ఏవైతే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో అవి అనుకోవచ్చు. ఈ 9, 7, 5, 2 and 1 ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ పాకిస్తాన్ లోపల ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్. అంటే అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండు అండి. ఫస్ట్ది ఏంటంటే బావల్పూర్, సెకండ్ది ఏంటంటే మురిద్కే. ఈ రెండిట్లో ఏంటి అంటే ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుందాం. బావల్పూర్ మౌలానా మసూద్ అజర్ ఎవరైతే మన జైషే మొహమ్మద్కి ఎవరైతే హెడ్ ఉన్నాడో అతనిది ఇక్కడ ఒక మర్కజ్ ఉంది, అక్కడ చాలామంది ట్రైన్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే మన 26/11లో కసబ్ దొరికినా, డేవిడ్ హెడ్లీ దొరికినా వాళ్ళు కూడా ఈ రెండు ఏరియాస్లో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఓకే, వాళ్ళు కాశ్మీర్ వైపు ట్రైన్ అవ్వలేదు, వాళ్ళు పంజాబ్ అండ్ రాజస్థాన్ వైపు ట్రైన్ అయ్యి ఇటువైపు వచ్చారు, నీళ్ళ గుండా అంటే ఓషన్ గుండా. సో ఈ రెండోది మనకి ఉన్నది ఏంటి అంటే మురిద్కే. ఈ రెండు ఒక రకంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ బౌండరీ దగ్గర నుంచి చాలా లోపలికి ఉంటుంది. ఇది ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఒక 50 to 70 కిలోమీటర్స్ ఉండే ఛాన్స్ ఉంది ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర నుంచి ఈ బావల్పూర్ అనేది ఏదైతే ఉందో. అదే మనం మురిద్కే చూసుకుంటే మురిద్కే కూడా ఆల్మోస్ట్ 30 to 50 కిలోమీటర్స్ రేంజ్లో అయితే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఉంటుంది. ఆ తర్వాత మనకి మెయిన్గా మనం అటాక్ చేసింది ఏంటంటే సర్జల్, అంటే ఇది తెరాకలాన్, సియాల్కోట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ కూడా చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. బర్నాలా, కోట్లీలో 2 మనం. ఆ తర్వాత ముజఫరాబాద్ అనేది 7 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 8 ముజఫరాబాద్. ఇక్కడ ఈ ముజఫరాబాద్ అనేది కూడా చాలా ఇష్యూ ఉన్న ప్లేస్. ఈ ముజఫరాబాద్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ముజఫరాబాద్ అనేది ఇస్లామాబాద్కి చాలా దగ్గర, అబోటాబాద్ కూడా చాలా దగ్గర. ఇంకోటి ఈ 9 అనేది ఇది. ఈ 2 ముజఫరాబాద్లో 2, కోట్లీలో 2, ఆ తర్వాత పంజాబ్లో 1, రాజస్థాన్ ఎదురుగా అంటే ఇక్కడ ముల్తాన్ ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో ఈ 2 టార్గెట్స్ అనేది, ఈ 2 కన్నా కానీ ఈ 5 టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంటర్నేషనల్ బౌండరీ దాటి ఈ పాకిస్తాన్ లోపల ఉన్నవి అటాక్ చేయడం అనేది ఇది చాలా చాలా కొత్తగా చేసింది, అంటే చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ అవ్వలేదు, ఇక్కడ వరకే ఆగిపోయినాయి ఎయిర్ క్రాఫ్ట్స్. ఇక్కడి నుంచి ఫైర్ చేసి లోపల ఉన్న టార్గెట్స్ని మనం డిస్ట్రాయ్ చేసాం. ఇదే టైంలో మనకి చాలా మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమని అంటే మనవి కూడా ఒక 5-6 జెట్ ప్లేన్స్ వాళ్ళు కింద పడేశారు, వాళ్ళు కూల్చేశారు, అది ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి, లాజిక్ ఎక్కడ మ్యాచ్ అవ్వదు అంటే మనం అసలు మన ఎయిర్ క్రాఫ్ట్స్ని బార్డరే దాటించకపోతే వాళ్ళు ఎలా కూల్చేశారు. మనం పంపించింది ఓన్లీ అమ్యునిషన్ అంటే మిసైల్స్ ఒక్కటే మనం పంపించాం. ఎయిర్ క్రాఫ్ట్స్ మనం లోపల పంపించినప్పుడు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ని అసలు ఎలా కింద పడేయగలరు చెప్పుకోవడానికి ప్రజలకి అంటే జనరల్గా ఎప్పుడైనా ఇలాంటి ఆపరేషన్ జరిగినా, ఇలాంటి వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా అన్నిటికన్నా పెద్ద థ్రెట్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. అలాంటి టైంలో ఇష్టం వచ్చినట్టు ప్రొపగాండా చేయడం కానివ్వండి, లేకపోతే పుకార్లు పుట్టించడం కానివ్వండి, దీనివల్ల ఏమైందంటే జనాల్లో ప్యానిక్ క్రియేట్ అవ్వడం. ఇప్పుడు మనకు ఒక న్యూస్ వస్తుంది, అది నిజమో కాదో మనం తెలుసుకోకముందే మనం షేర్ చేసేసాం, ఒక 2 గంటల్లో జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. అది ఫ్యాక్ట్ చెక్ అయ్యి అది అబద్ధం అని తెలిసేసరికి 2 గంటలు అయిపోతుంది. సార్ ఇప్పుడు 9 అటాక్లు చేశారు కదా. అవును, ఆల్రెడీ ఇక్కడ బోర్డర్ మన దగ్గర ఉంది, రాజస్థాన్కి పంజాబ్కి. అవును, వాళ్ళు జమ్మూ ఇటువైపు కొట్టారు, 16 మంది చనిపోయారు. మరి ఈ ప్రాంతం అంతా కూడా మన వాళ్ళు ముందే అలర్ట్ చేస్తుంటే బాగుంటుంది కదా. అది ఈ ప్రాంతం అండి, ఈ జమ్మూ ఏరియా ఏదైతే ఉందో నేను ఇందాక కూడా అదే చెప్పాను, ప్రోయాక్టివ్గా ఖచ్చితంగా జేఎండ్కే గవర్నమెంట్ అయితే ఉండాల్సింది. ఎందుకంటే కంటిన్యూస్గా ఇది జమ్మూ, ఇది కాశ్మీర్ రీజన్, ఇది జమ్మూ రీజన్ అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు వరకు నేను చూసిన దాంట్లో ఎప్పుడైనా షెల్లింగ్ జరిగితే ఇటువైపు షెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0. కానీ ఈ ఏరియా మాత్రం కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ వైలేషన్ అయినా కానీ ఈ రజౌరీ మోస్ట్లీ 2 ఉన్నాయి. రజౌరీ ఒకటి, పూంచ్ ఒకటి, పూంచ్ సెక్టర్, ఈ 2 జమ్మూలో ఉన్నాయి. ఇవన్నీ దగ్గరలో ఉండే. సాంబా సెక్టర్ కూడా
జమ్మూ ఏరియాలోనే ఉంటాయి. అచ్చా. ఈ వీటితో పాటు RS-4 కూడా ఎఫెక్టెడ్ కదా? అవునండి, అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెస్ట్ సైడ్లో ఉన్న ఏవైతే మేజర్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో ఆ ఎయిర్పోర్ట్స్ కూడా మూసేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఉత్తరాఖండ్, హిమాచల్ ఆల్సో. అచ్చా. సో ప్రస్తుతం ఇంకొక విషయం ఇవాళ ఉదయం తెలిసింది ఏంటి అంటే, ఇక్కడ లాహోర్ ఉంటుంది, ఇది ఐ థింక్ లాహోర్, ఇది లాహోర్లో కూడా ఎయిర్పోర్ట్ మీద 3 బ్లాస్ట్లు జరిగినాయి. అది ఇండియా చేసిందా లేకపోతే డ్రోన్ ఇండియా వదిలిపెడితే డ్రోన్ వెళ్ళి అక్కడ పడి చేసిందా అన్నది ఇంకా బయటికి రాని విషయం. కానీ ఇవాళ ఉదయం కూడా 3 బ్లాస్ట్లు అయితే లాహోర్ ఎయిర్పోర్ట్లో జరిగినాయి, ఎయిర్పోర్ట్ ఆ చుట్టుపక్కల. సార్ ఎక్కువ థ్రెట్ మనకి ఇటువైపు కనిపిస్తుంటుంది. చూడండి, వార్ ఒకవేళ మీరు టెర్రరిజం ఆపరేషన్స్ చూసుకున్నారనుకోండి, ఈ ఏరియా మనకి థ్రెట్ ఎక్కువ. కొద్దిగా మనం చూసుకుంటే పఠాన్ కోట్ ఏదైతే పంజాబ్ బార్డర్ విలేజెస్ ఉన్నాయో ఇక్కడ కొద్దిగా థ్రెట్ ఉంది తప్ప మిగతాది ఐ డోంట్ థింక్ బార్డర్స్ దగ్గర అయితే కంప్లీట్ వార్ అవుతుంది తప్ప థ్రెట్ లాంటివి చిన్న చిన్నవి ఇక్కడైతే అయ్యే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ బౌండరీ కాబట్టి, ఇక్కడ BSF ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఇష్యూ ఉండదు. ఇక్కడ మనకున్నది LC కాబట్టి LC ఒక ఖచ్చితమైన రేఖ అని మనం పరిగణించాం దాన్ని. ఇంటర్నేషనల్ బౌండరీకి ఒక శాంక్టిటీ ఉంటుంది, కానీ LCకి ఒక శాంక్టిటీ ఉండాల్సిన అవసరం లేదు. సో అందుకని ఇక్కడ మనకు అటాక్స్ ఎక్కువ జరుగుతాయి కంపారిటివ్లీ ఇక్కడ జరిగింది దానికన్నా. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఈరోజు కూడా 2 జరిగాయి అంటున్నారు లాహోర్ మీద. దీనికి రిటాలియేషన్గా వాళ్ళు ఏం చేసే అవకాశం ఎక్కడ ఉండొచ్చు? చూడండి, నా అంచనా ప్రకారం అయితే ఈ ఇంటర్నేషనల్ బౌండరీ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు కదిలించరు. వాళ్ళు ఎంత చేసినా కానీ నాకు తెలిసి ఈ POK నుంచి కాశ్మీర్లో చేస్తారు, లేకపోతే టెర్రరిస్ట్ పంపించి అలాగేమన్నా చేయొచ్చు, లేకపోతే జమ్మూ అండ్ పఠాన్కోట్ సెక్టర్ ఏదైతే ఉందో అక్కడ షెల్లింగ్ చేసే అవకాశం ఉంది తప్ప కిందకు వస్తే వాళ్ళంతటి వాళ్ళు యుద్ధాన్ని ప్రకటించినట్టే. సో ఈ ఇంటర్నేషనల్ గేమ్ ఇక్కడే ఆడాలి, ఎందుకంటే ఇక్కడ LC ఉంది కాబట్టి. ఇంటర్నేషనల్ బౌండరీకి ఒక పవిత్రత ఉంటుంది, ఆ పవిత్రతని వాళ్ళు ఏమన్నా, ఇప్పుడు మనం నిన్న క్రాస్ చేసాం ఇంటర్నేషనల్ బౌండరీ, కానీ క్రాస్ చేసినా కానీ మనం ఎప్పుడు పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని కానివ్వండి, సివిలియన్స్ని కానీ మనం టార్గెట్ చేయలేదు. మనం ఓన్లీ టార్గెట్ చేసింది జస్ట్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేశాం. కాబట్టి ఒక రకంగా చూసుకుంటే ఆ ఇంటర్నేషనల్ బౌండరీకి ఉన్న పవిత్రతని మనం నిలబెట్టాం, డిస్టర్బ్ చేయకుండా వీలైనంత తక్కువ చేయగలిగినంత మనం చేసాం. కానీ వాళ్ళు ఒకవేళ కనుక ఇంటర్నేషనల్ బౌండరీ క్రాస్ చేశారనుకోండి, లేకపోతే క్రాస్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మన వైపు నుంచి కూడా రిటాలియేషన్ ఉంటుంది గట్టిగా. సార్ ఇదంతా ఒక పార్ట్ పెట్టండి, అసలు ఆ రోజు ఈ విధంగా వచ్చారు, లోపలికి వెళ్ళి వచ్చారు వాళ్ళు? చూడండి, అది మీరు ఒకసారి POK ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మనకి కంటిన్యూస్గా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్, టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఇక్కడ ఉన్నవే మనం అన్ని డ్యామేజ్ చేసాం, కానీ వెంటనే మళ్ళీ పుట్టుకొచ్చినాయి పుట్టుకొడుగుల్లాగా. సో ఇక్కడి నుంచి వాళ్ళు కాశ్మీర్లోకి పాసెస్ ఉంటాయి, కొన్నిసార్లు నదుల్లో నుంచి వస్తారు, కొన్నిసార్లు మంచు పడడం వల్ల టన్నల్స్ ఉంటాయి, మంచు పడడం వల్ల ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో ఫెన్సింగ్ కూలిపోవడం కానివ్వండి, దాని మీద నుంచి ఎక్కి రావడం కొద్దిగా ఈజీ అవుతుంది. పాసెస్ కొన్ని తెరుచుకుంటాయి, వింటర్ పాసెస్ ఏవైతే మూసెస్ ఉన్నాయో సమ్మర్ స్టార్ట్ అవగానే అవి ఓపెన్ అవుతాయి. సో అటువైపు నుంచి వచ్చి వాళ్ళు ముందే ఏదైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్లో వాళ్ళు ముందే దాక్కున్నారు, ఆ ఫారెస్ట్లో దాక్కొని అక్కడి నుంచి పహల్గామ్లో అటాక్ జరిగిందని చెప్పి నాకు తెలిసిన ప్యాటర్న్. సార్ వీళ్ళకి లోకల్ వాళ్ళు సపోర్ట్ చేశారనేది వాస్తవం అంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏం జరిగిందంటే, రీసెంట్గా వీళ్ళకి ఎవరైతే లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేశారో, పహల్గామ్ అటాక్ చేసిన వాళ్ళకి ఎవరైతే లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేశారో ఒక వ్యక్తి, వాళ్ళకి తిండి పెట్టడం కానీ, వాళ్ళు ఉండడానికి ఏరియా ఇవ్వడం కానీ, అతన్ని ఆర్మీ పట్టుకోవడానికి వెళ్తే అతను తప్పించుకుందామని చెప్పి నదిలో దూకి ట్రై చేస్తే చనిపోయాడు. సో లోకల్స్ది ఖచ్చితంగా ఇందులో ప్రమేయం ఉంది. అందుకే ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే 1500 మంది ఆన్ గ్రౌండ్ వర్కర్స్ని ఇండియన్ ఆర్మీ, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన న్యూస్ని బట్టి అతన్ని పట్టుకోవడానికి వెళ్ళారు. ఓకే సార్, ఇదంతా ఒక పార్ట్ అండి. కానీ పహల్గామ్లో చేసిన అటాక్ ఆ నలుగురు ఇప్పుడు దొరుకుతారండి? ఆ నలుగురు కదా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు మీరు మొక్కలు పీకేయడం కన్నా కానీ దాన్ని ఏవైతే వేర్లు ఆకులు తుంచడం కన్నా వేర్లు నుంచి బయటికి పెకిలించి తీయడం కరెక్ట్ అప్రోచ్ అని నా ఉద్దేశం. ఈ నలుగురు ఖచ్చితంగా దొరుకుతారు, వీళ్ళు ఎక్కువ టైం పట్టదు. ఈ రోజుకి నాకు తెలిసి 2 వారాలు అవుతుంది మన అటాక్ అయ్యి. నాకు తెలిసి ఈ మంత్ అయిపోయే లోపల, మే అయిపోయే లోపల ఆ నలుగురిలో కనీసం 2 అయినా చనిపోతారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. సార్ వాళ్ళకు బాగా కరడు కట్టిన వాళ్ళు టెర్రరిస్టులు కాబట్టి వాళ్ళు 3-4 డేస్ అయినా ఫుడ్ లేకపోతే ఉండిపోతారు ఈ ప్రాంతంలో అనేది. కరుడు కట్టిన టెర్రరిస్ట్ కన్నా కూడా అందులో ఒక్కడెవరైతే ఉన్నాడో హాషిమ్ మూసా అని,
అతను పాకిస్తాన్ పారా కమాండో ఇంతకుముందు. ఆర్మీ నుంచి తను రిటైర్ అయిపోయి తను టెర్రరిజంలో చేరాడు. సో మెయిన్ మనం పట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే దట్ షుడ్ బి మూసా. ఎందుకంటే అతన్ని పట్టుకుంటే అతని దగ్గర ఉన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అంటే తను పాకిస్తాన్ ఆర్మీలో ఇంతకుముందు చేశాడు అని తెలిస్తే దాన్ని మనం యూఎన్ దాకా ఎస్కలేట్ చేయొచ్చు. సో అందుకని చెప్పి వీళ్ళని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇండియన్ ఆర్మీ, జేఎండ్కే పోలీస్ ఖచ్చితంగా పనిలో ఉంటారు ఈ పనిలో. ప్రతి చోట నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి నాకు తెలిసి ఈ మంత్ ఎండ్ లోపల కనీసం 2 అయితే వాళ్ళు చనిపోతారని నేను షూర్గా చెప్పగలను. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ ఇష్యూ జరుగుతుంది, ఇది ఇప్పుడు ఆగేది కాదు, కానీ ప్రజల వైపు నుంచి ఏం సహకారం కావాలండి? ప్రజల వైపు నుంచి సహకారం ఎలాగుంటుందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు, ఆర్మీ కాకుండా లేదు, ప్రతి పౌరుడు, ప్రతి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. వార్ జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాక్ డ్రిల్స్ గురించి మాట్లాడుకున్నాం. 7వ తారీఖు మనం మాక్ డ్రిల్ చేయాలి అని అనుకున్నాం. ఒకవేళ నిజంగా ఇక్కడ ఒక పాకిస్తానీ ఫైటర్ జెట్ వచ్చి హైదరాబాద్ మీద బాంబు వేయాలని అనుకుంది, ఇందులో అందరికన్నా పెద్ద పాత్ర ఎవరిది ఉంటుందో తెలుసా అండి? లైన్ మ్యాన్. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్ మెన్ ఎవరు ఉంటారో, లేకపోతే సబ్ స్టేషన్లో ఎవరైతే ఈ ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది, వాళ్ళ మీద కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ వస్తున్నాయి అనుకోండి, మొత్తం బ్లాక్అవుట్ చేయాలి, అంటే లైట్స్ ఏమీ కనపడకూడదు. మీకు మాక్ డ్రిల్లో రీసెంట్గా మీరు చూసుంటారు, లైట్స్ అన్ని ఆపుకొని ఇంట్లోనే ఉండాలి అని. అలాంటి టైంలో ఒక లైన్ మ్యాన్కో లేకపోతే ఒక సబ్ స్టేషన్ ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి, ఎప్పుడు మనం లైట్స్ అన్ని ఆపేయాలి. వస్తుందని ఎలా తెలుస్తుంది? అది గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, పోలీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ప్రతి మనిషి వాళ్ళ పనులు ఏవైతే, ఇప్పుడు కొన్ని లైన్స్ అంటాం మనం, లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. లైన్ ఆఫ్ కమ్యూనికేషన్లో మనకి ఏమొస్తాయి? రోడ్స్ వస్తాయి, రైల్వే ట్రాక్స్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ వైర్స్ వస్తాయి, ఫోన్ వైర్స్ వస్తాయి, ఆ తర్వాత మనకి గ్యాస్ కానీ లేకపోతే ఆయిల్ పైప్ లైన్స్ ఉంటాయి, అవి వస్తాయి. ఆ తర్వాత మన అందరం ఇంటర్నెట్ వాడుతున్నాం, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసి ఉంటుంది గ్రౌండ్ లోపల. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో వీటిల్లో ఏది డ్యామేజ్ అయినా కానీ అవి రిపేర్ అయిపోయే లోపల లేకపోతే వాటిని మళ్ళీ కొత్తది ఇన్స్టాల్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఎవరైతే గ్రౌండ్ మీద ఉంటున్నారో ఈ వైటల్ ఏవైతే ఉన్నాయో, రోడ్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిసిటీ వైర్స్ కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇలాంటివన్నీ ఏమి డ్యామేజ్ అవ్వకుండా, ఒకవేళ డ్యామేజ్ అవుతున్నా ఎవరన్నా చేస్తున్నా దాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ప్రతి సివిలియన్ చేయాల్సిన పని. ఇందులోనే ఇంకొక గొప్ప విషయం వచ్చేది ఏంటి అంటే ఎన్సీసీ కెడెట్స్. మన దగ్గరున్న యూత్లో అందరికన్నా మోస్ట్ డిసిప్లైన్డ్ అండ్ ట్రైన్డ్ ఫోర్స్ ఏదన్నా ఉంది అంటే అది నేషనల్ కెడెట్ కోర్. ఎన్సీసీ కెడెట్స్ కూడా ఏం చేస్తారంటే ఒకవేళ వార్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి చాలామంది ఫ్రంట్ లైన్స్కి వెళ్ళిపోతారు, పోలీసులు కూడా చాలా విషయాల్లో బిజీ అయిపోతారు. అలాంటి టైంలో రోడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎక్కడన్నా పోలీసులు కూడా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కావాలనుకోండి, అలాంటి టైంలో ఎన్సీసీ కెడెట్స్ కూడా పోలీసులకి హెల్ప్ చేస్తారు, లా అండ్ ఆర్డర్కి హెల్ప్ చేస్తారు. వాళ్ళతో పాటు భారత్ స్కౌట్ కూడా ఉంది కదా? అవును, వాళ్ళు కూడా వస్తారు. కాకపోతే ఎన్సీసీ ఏంటంటే ఆర్మీతో చాలా క్లోజ్గా ట్రైన్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి కొన్ని విషయాలు ఎన్ఎస్ఎస్ కానివ్వండి లేకపోతే స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ వాళ్ళకి తెలియనివి వీళ్ళకి తెలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకు రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్కళ్ళు రావాల్సిన అవసరం వస్తుంది ఒకవేళ నిజంగా కనుక వార్ వస్తే. సరే, వాళ్ళిద్దరు కాకుండా, ఆ 2 ఏజెన్సీస్ కాకుండా సివిల్ అన్న కామన్ మ్యాన్ కూడా ఏం చేయాలి? కామన్ మ్యాన్ అదే కదండి, ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నారు, మీ ఇంటి దగ్గర ఎవరో ఒక రోడ్డు మీద గుంత తవ్వుతున్నారు చాలా పెద్దది, అటువైపు నుంచి ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా మనకి కంటోన్మెంట్స్ ఉన్నాయి. రేపు వార్ అయితే ఇక్కడి నుంచి ఎక్విప్మెంట్ తీసుకొని వీళ్ళు కూడా వెళ్తారు కదా, అలా వెళ్ళేటప్పుడు మధ్యలో ఎవరైనా రోడ్డుకి గుంతలు తవ్వుతున్నారా వాళ్ళ మూవ్మెంట్ ఆపడానికి, లేకపోతే రైల్వే ట్రాక్స్ని ఏమైనా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇలాంటివి మీకు కనపడినప్పుడు మీ బాధ్యత ఏంటి అంటే వెంటనే అధికారులకు చెప్పడం. ఇక్కడ ఎవరన్నా వచ్చి రోడ్ల మీద అనవసరంగా గుంతలు తవ్వుతున్నారు, ఆర్మీ కాన్వాయ్ వెళ్తుంటే. ఇంకొక విషయం ఏంటి అంటే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం మిలిటరీ ఆపరేషన్స్లో సీక్రసీ, కాన్ఫిడెన్షియాలిటీ. అది ఎప్పుడు పోతుంది అంటే ఇక్కడి నుంచి మనం ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్తున్నప్పుడు దాని ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, దాన్ని పోస్ట్ చేయడం, దీనివల్ల ఏమవుతుంది అంటే ఎనిమికి తెలిసిపోతుంది మనం ఏమేమి ఎక్విప్మెంట్ తీసుకొని వస్తున్నాం, ఎంతమంది వస్తున్నాం అని ఒక రఫ్గా ఒక ఐడియా వస్తుంది, దానికి ప్రిపేర్ అయ్యి ఉంటాడు. సో మనం చేయాల్సింది ఏంటంటే సివిలియన్స్గా మీరు ఒకవేళ ఆర్మీ కాన్వాయ్ వెళ్తూ కనపడింది, మీరు జస్ట్ సెల్యూట్ చేయడమో లేకపోతే వాళ్ళకు ఒక వాటర్ బాటిల్ ఇవ్వడమో లేకపోతే ఒక చాయ్ ఒక ఫ్లాస్క్లో పోసి ఇవ్వడం తప్ప ఒక వీడియో తీసి నేను దాన్ని సోషల్ మీడియాలో పెడతాను అంటే మాత్రం దాన్ని అది ఒక మంచి విషయం కాదని చెప్పి చాలా మంది సెల్ఫీలు తీసుకొని పెడుతుంటారు. సెల్ఫీలు తీసుకోను లేకపోతే రోడ్ మీద అలా వెళ్తుంటే వీడియో తీసి ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నట్టు పెట్టినా
ఇవన్నీ మాకు అర్థం అవుతుంది మీరు అంటే చాలా మనకు తెలియకుండానే నేరం చేస్తున్నట్లుగా తప్పు చేస్తున్నాం. తప్పు చేస్తున్నాం, మీకు ప్రేమ ఉంది, అది మీరు చూపించుకోవాలనుకుంటున్నారు, అందులో తప్పు లేదు. కానీ కొద్దిగా సెక్యూరిటీ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్లైన్ ఏం పోస్ట్ చేస్తున్నా కానీ 1-2 సార్లు ఆలోచించి పోస్ట్ చేయాలని నా మనవి. ఓకే, ఫైనల్గా ఇంకోసారి చెప్పండి, ఇప్పుడు జరిగిన ఆపరేషన్ ఎక్కడితో ఆగిపోతుందా లేదా అంతం కాదు ఆరంభం అయింది? నన్ను అడిగితే ఆగకూడదండి, ఆగిపోతుంది. ఆగకూడదు. ఎందుకు అంటే ఇంతకుముందు మనం ఉరి జరిగినప్పుడు కూడా మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం, టెర్రరిస్ట్నే చంపాం. ఆ తర్వాత పుల్వామా జరిగింది, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసాం, మనం టెర్రరిస్ట్నే చంపాం. ఇప్పుడు మళ్ళీ ఇది పహల్గామ్ అయింది, మళ్ళీ మనం అటాక్ చేస్తున్నాం, టెర్రరిస్ట్నే చంపుతున్నాం. జస్ట్ టెర్రరిస్ట్ని చంపినంత మాత్రాన ఈ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాదు. మనం 2 విషయాలు ఇండియా ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ విషయం పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ కన్నా పాకిస్తాన్ గవర్నమెంట్ని ఎలా పవర్ఫుల్ చేయాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇండియాలో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి అండ్ వీఆర్ పవర్ఫుల్. కానీ మేము ఏ రోజన్నా గవర్నమెంట్కి అగేన్స్ట్కి వెళ్ళాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్. అంటే మాకు ఆ గవర్నమెంట్ నుంచి ఏం వస్తున్నా ఆర్డర్స్ అది ఇండైరెక్ట్గా ప్రజల నుంచి వస్తున్నట్టే, అంతే కదా. సో మేము దాన్ని లెక్క చేయకుండా ఉంటే మేము ఈ జనాల్ని లెక్క చేయనట్టు అర్థం. సో పాకిస్తాన్లో ఏంటంటే అక్కడ ఒక గవర్నమెంట్ ఎలక్ట్ అవుతుంది, ఆ ఎలక్ట్ అయిన గవర్నమెంట్ ఏదైనా చేద్దాం అనుకునే లోపల అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసి ఆ గవర్నమెంట్ని నెట్టేసి వాళ్ళు మళ్ళీ పాలించడం మొదలు పెడతారు. సో ఇండియా టార్గెట్ ఏముండాలి అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని పాకిస్తాన్ ఆర్మీ కన్నా పవర్ఫుల్ చేయడం ఫస్ట్ విషయం మనకు కావాలి. రెండో విషయం ఏంటి అంటే ఈ ఆపరేషన్స్తో పాటుగా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఏ న్యూక్లియర్ కంట్రీ, వాళ్ళ దగ్గర కూడా న్యూక్లియర్ కేపబిలిటీస్ ఉన్నాయి. మనం ఏమేం డాక్యుమెంట్స్ లేకపోతే ఏమేం ప్రూఫ్స్ కలెక్ట్ చేసి మనం యునైటెడ్ నేషన్స్లో ఎలాగ అపీల్ చేయాలి అంటే, ఇలాంటి పనులు పాకిస్తాన్ చేస్తుంది కాబట్టి యుఎన్ షుడ్ మేక్ షూర్ పాకిస్తాన్ని డీన్యూక్లియరైజ్ చేయాలి. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ అసెట్స్ ఉంటే కోతికి కొబ్బరి చెప్పు ఉన్నట్టే. సో అందుకని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి న్యూక్లియర్ అసెట్స్ అనేవి మనం యునైటెడ్ నేషన్స్ ద్వారా తీసేయడం అనేది ఒక దాన్ని ఏమంటారు లాంగ్ రన్లో మనకి చాలా బెనిఫిట్ అయ్యే ఒక ప్లాన్. ఈ 2 మనం ఇండియన్ గవర్నమెంట్ చేస్తే నాకు తెలిసి ఈ ప్రాబ్లంకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉంటుంది. అంతేగాని పిఓకే చూడండి, ఒక్కసారి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ లేదనుకోండి, న్యూక్లియర్ డిటరెంట్ అనేది వాళ్ళ దగ్గర లేదనుకోండి, మనం ఆపరేషన్స్ కూడా కొద్దిగా ఈజీగా చేయొచ్చు. పిఓకే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మోదీ గవర్నమెంట్ మేము పిఓకే తెస్తాం అని అన్నా కానీ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఏ వీక్ ఆర్ ఏ మంత్. దానికి చాలా టైం పడుతుంది, దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా కావాలి. అలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్లో నన్ను అడిగితే ఆ న్యూక్లియర్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ అసెట్స్ పాకిస్తాన్ దగ్గర అది యుఎన్ జప్తు చేసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళడం బెటర్. ఓకే, మొత్తం మీద ఆపరేషన్ చూసుకుంటే ఏమాత్రం కాదు, మనం వాడింది కేవలం 1% మాత్రమే వాడామంటున్నారు హర్ష గారు. ఆయన చెప్తున్నట్టుగా పూర్తి స్థాయిలో మనం వాడితే దాన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు అని చెప్తున్నారు. మరోవైపు ఒకవేళ పాకిస్తాన్ కానీ యుద్ధం ప్రకటిస్తే భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా తన వంతు పాత్ర పోషించాలంటూ హర్షవర్ధన్ చెప్తున్నారు. ఇది మందే కాదు అని కాకుండా ప్రతి ఒక్కరు తమకి ఏం జరుగుతుందన్న విషయాన్ని వెంటనే ఆఫీసులకు దృష్టి తీసుకెళ్ళడం, అదేవిధంగా అక్కడ జరుగుతున్న విషయాలను సెల్ఫీలకి తీసుకొని కాలక్షేపం చేయకుండా మీ వంతు బాధ్యతగా చేయండి అంటూ హర్షవర్ధన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది పహల్గామ్ ఇష్యూపై హర్షవర్ధన్ గారు ఒపీనియన్. మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ.